హాయ్ అండి. ఇది మండే రోజు లంచ్ వ్లాగ్ అండి. లంచ్‌లోకి పెసరపప్పు చారు, ఇంకా ముల్లంగి పచ్చడి చేస్తున్నాను. కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకున్నాను. పప్పునైతే ఫ్రై చేసి పెట్టుకున్నా. ప్యాన్‌లోకి ఆయిల్ ఏసుకొని శనగ్గింజలు, జీలకర్ర, ధనియాలు, పచ్చిశనగపప్పు, ఉద్దిపప్పు, కరివేపాకు వేసి లో ఫ్లేమ్‌లో పెట్టి బాగా ఫ్రై చేసి మిక్సీ పట్టేసాను. తర్వాత అదే ప్యాన్‌లోకి ఆయిల్ ఏసుకొని పండుమిరపకాయలు, ముల్లంగి, తెల్లగడ్డలు వేసుకొని వేగిన తర్వాత చింతపండు, ఉప్పు, పసుపు కూడా వేసి మూత పెట్టి ఉడికించానండి. ఈ గ్యాప్‌లో పక్క స్టవ్ ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి కుక్కర్‌లోకి పప్పు వేసేసి టమాటోసు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, పసుపు వేసి కొంచెం ఆయిల్ కూడా వేసి కుక్కర్ మూత పెట్టేసి 5 విజిల్స్ వచ్చాయి. ఈ గ్యాప్‌లో మనకి ముల్లంగి కూడా బాగా ఉడికిపోయింది. దాన్ని కూడా మిక్సీ పట్టేసి దాంట్లో ఆనియన్స్ కలిపేసాను. తాలింపు కూడా వేసుకోవచ్చు, బావుంటుంది. తర్వాత పప్పు ఉడికిపోయింది. ఈ గ్యాప్‌లో మళ్ళీ రైస్ పెట్టేసాను. పప్పులోకి చింతపండు రసం యాడ్ చేసేసి సరిపడా వాటర్‌ని అడ్జస్ట్ చేసుకొని ఆనియన్స్ వేసాను తాలింపులో. తర్వాత తాలింపు వేసిన తర్వాత కొత్తిమీర కూడా వేసేసాను. అంతే అండి. బాయ్.